ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 7వ భాగంలో 76వ భాగం. శ్రీ కాశీనగరాధీశ కారుణ్యాంబుధి నిశాకర వరలే కల్ప భక్తకల్ప శుభాకార గౌరీశ పాపహర విశ్వేశ. మణిసిద్ధుడు కార్యకలాపాలను పూర్తి చేసుకొని ఊళ్ళోకెళ్ళి విశేషాలు చూసొస్తానన్న శిష్యుడి కోసం ఎదురు చూస్తుంటే గోపాలుడు రానే వచ్చాడు. పరుగు పరుగున వస్తూనే అతని పాదాల మీద పడి, గురువుగారు, ఒకనాడు పండితరాయలు లవంగితో గంగలో ఐక్యమై పూర్వదేహం ధరించాడని చెప్పారు. వారి పూర్వ వృత్తాంతం ఏమిటని నేను అడిగితే ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు. శివాలయం కనపడిన చోట చెప్పు, దానికి అలాంటి కారణం ఉంది అన్నారు. అలాంటి శివాలయం ఇక్కడుంది. పంచముఖాలు కలిగిన ఆ దేవుణ్ణి ఆరాధించి వచ్చాను. అందుచేత పండితరాయల వృత్తాంతం చెప్పి తీరవలసిందే అని బతిమాలాడు మణిసిద్ధుడు. చిరునవ్వు నవ్వి మణిని ప్రార్థించి, వచ్చా, కృతజ్ఞతాగుణం వలన కలిగే సుకృతము భీష్ముడి వృత్తాంతము చక్కగా తెలుస్తాయి, జాగ్రత్తగా విను అని ప్రారంభించాడు. జితవతి కథ. ప్రసిద్ధి చెందిన విశాలపురాన్ని ఉసీనరుడనే మహారాజు పరిపాలించేవాడు. అతనికి జితవతి అనే కూతురు ఉండేది. ఆమె సౌందర్య ఖని, సుగుణాల రాశి, కళకు నిలయం. ఆమె అన్ని విధాలా అత్యధికురాలు. ఒక వెన్నెల రాత్రి జితమతి సకులతో సంగీతం పాడుకుంటూ మేడపైన కాలక్షేపం చేస్తూ ఉండగా రోహిణి అనే ప్రేయసకి చందమామని చూస్తూ చల్లని వెన్నెల్లో సంగీతం పాడుకుంటుంటే, మనకి వేళే తెలియలేదు, ఇప్పుడు అర్ధరాత్రి అయ్యింది, ఇంకా సంగీతం కట్టిపెట్టి నిద్రపోదాం, మంచిది అంది. అవును, సకల లోకాలకు ఆహ్లాదం కలిగించే చంద్రుని స్తుతించి వెళ్ళిపోదాం అంటూ జితవతి భక్తిపూర్వకంగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంటే, కాంతులు చిమ్ముతున్న ఒక మణి ఆకాశంలో నుంచి జారి పడింది. ఆమె మృదువైన చేతులు దానిని ఒడుపుగా పట్టుకోలేక జారవిడిచాయి. ఆమె అదిరిపడడాన్ని గమనించిన స్నేహితురాళ్ళు ఏమైందని అడగగా ఆమె జారిపడిన ఆ మణిని వేలితో చూపించింది. రోహిణి దానిని చేతిలోకి తీసుకొని పరిశీలించింది. ఇది దివ్యమణి మండనాము. ఈమె స్తోత్ర గీతాలకు సంతోషించి చంద్రుడు దీనిని ఈమెకు కానుకగా జారవిడిచి ఉంటాడు. ఈ రత్నాలు ఎంత వింతగా ఉన్నాయి అనేసరికి మిగిలిన వాళ్ళందరూ ఏది ఏదంటూ దానిని చూశారు. రాజపుత్రిక వారు చూశాక తీసుకొని పరీక్షగా చూసి, ఆహా, ఇది శిరస్సు మీద ధరించవలసిన నగలా ఉంది, దీనిని చంద్రుడిచ్చాడంటారా? అలా అయినా అనవచ్చు. లేదా దేవతలు విమానాలెక్కి ఆకాశంలో విహరిస్తుంటే అలాంటప్పుడు ఏ దేవతా శిరోభూషణము జారి పడినా పడి ఉండవచ్చు. ఏదైనా దీనిని దైవంలా భావించి పూజించాలి అంటూ ఆకాశం వైపు చూసింది. ఆకాశం నుంచి ప్రకాశిస్తున్న మెరుపు తీగ కిందికి వస్తున్నట్లు కనిపించింది జితవతి. అటు చూడండి, మనకి వింతల మీద వింతలు కనిపిస్తున్నాయి. ఆ కాంతి ఏమిటో ఆలోచించండి, అది మన వైపే వస్తున్నట్లుంది అనేసరికి వాళ్ళు ఆశ్చర్యంగా అటు చూసి దేవకాంత దేవకాంత అని అరిచారు. రాజకుమార్తె సకులతో చేతులెత్తి మొక్కుతుంటే ఒక స్త్రీ వారి మేడ మీదకు దిగింది. వాళ్ళు ఆశ్చర్యపోతూ ఆమెకు ఉపచారాలు చేశారు. జితవతి ఆమెను అనేక విధాలుగా స్తుతించింది. ఆ దేవత చాలా సంతోషించి, నువ్వు వయసులో చిన్నదానివైనా నాకెంతో చక్కని సత్కారాలు చేశావు, నాకెంతో సంతోషంగా ఉంది. నీ పేరేమిటి? ఎవరు కూతురివి? నీ భర్త ఎవరు? ఇది ఏ ఊరు అంటూ ప్రశ్నించింది. దేవి, నా పేరు జితమతి, ఇది భోజనగరం. అసీనరుడనే మహారాజు ఈ పురాన్ని పాలిస్తున్నాడు. నేను ఆ రాజు కూతురుని, నాకింకా వివాహం కాలేదు. వీళ్ళందరూ నా సకులు, బంధువులు, పరిచారకులు. వెన్నెల్లో సంగీత కాలక్షేపం చేస్తుంటే ఈ నగ నా చేతికి పడింది. దేవతా ప్రసాదంగా స్వీకరించి మురిసిపోతుంటే ఇంతలో నువ్వు సాక్షాత్కరించావు. ఇదే మా వృత్తాంతం.
మాకు దర్శనమిచ్చి బంధువైన నీ గురించి తెలుసుకుందుకు మేము తగిన వారమే అనిపిస్తే దయతో నీ వృత్తాంతం చెప్పమని ప్రార్థిస్తున్నాను అంది జితవతి వినయపూర్వకంగా. ఆ దేవత చిరునవ్వు నవ్వి ఇలా చెప్పసాగింది. యోగసఖ కథ. దేవలోకంలో వసులని ఒక జాతి దేవతలు ఉన్నారు. వాళ్ళు ఎనమండుగురు అన్నదమ్ములు. విమానాలెక్కి స్వేచ్ఛా విహారం చేస్తుంటారు. ఇంద్రుడు వారి మాటలను ఎంతగానో మన్నిస్తాడు. ఆ ఎనమండుగురిలోని చిన్నవాడైన ప్రభాసుని భార్యని నేను. నా పేరు యోగసఖ అంటారు. ఇక్ష్వాకుల కులం వాడైన భీషుడు ఒకనాడు ఇంద్రుడు మొదలైన వారందరితోనూ కలిసి బ్రహ్మసభలో కూర్చొని ఉండగా గంగామహాదేవి దేవతాశ్రీ రూపంలో ప్రవేశిస్తుంటే గాలికి ఆమె వస్త్రం కొంచెం తొలగింది. మిగిలిన వాళ్ళందరూ పాపభీతితో తలలు వంచుకున్నారు. కానీ మహాభిషుడు ఆమె సుందర శరీరాన్ని కుతూహలంగా చూశాడు. అది గమనించిన బ్రహ్మ, రాజా, పుణ్యాత్ముడవై ఉత్తమలోకం పొందిన మా ఎదుటే తప్పు పని చేశావు. నువ్విక్కడ ఉండదగిన వాడివి కావు. మానవలోకంలో జన్మించు అని శపించాడు. అందుకు విచారిస్తున్న ఆ రాజు మహాశాంతి కోసం ఇంద్రుడు సభ చేయబోతుంటే వసువులందరూ ఆ సభకి వెళ్తూ వాతావరణం వేడిగా ఉండడంతో విమానాలను సముద్రం మీదుగా నడిపించసాగారు. సూర్యుడు సముద్రంలో మునిగి సముద్ర జలాల్ని వేడెక్కించాడు. కానీ అంతలోనే చంద్రుడు ఉదయించి అంతా చల్లబడింది. మేము విమానాల మీద కూర్చొని చల్లగాలి సేవిస్తూ సముద్ర విశేషాలను చూస్తున్నాం. మా విమానం వెళ్తుండగా ఎంతో అందంగా ఈ నగరం కనిపించింది. నేను నా ప్రియుని కౌగిలించుకొని తల వంచి చూస్తుండగా నా శిరోరత్నం జారి పడిపోయింది. నా ప్రియుడు నన్ను విచారించవద్దన్నాడు. మనోహర, ఈ శిరోమణిని నా తండ్రి నా పెళ్ళప్పుడు ఇచ్చాడు. అందుచేత ఇది పోవడం అశుభంగా భావించి భయపడుతున్నాను. ఎలాగైనా వెదికి తీసుకురారు అని బతిమాలాను. విమానం నిలబెట్టి అతను వెళ్ళి వచ్చి, నీ శిరోమణి మేడ మీద గుమికూడి ఉన్న స్త్రీల మధ్య పడింది. నేను ఆడవాళ్ల మధ్యకు ఎలా పోగలను? నువ్వు వెళ్ళి వారిని అడిగి తెచ్చుకో. నేనిక్కడే ఉంటాను అన్నాడు. ఇదే నా కథ సఖి. నీ భక్తి నాకు ముచ్చట కొలిపింది. నీకేదైనా కోరికుంటే చెప్పు, వీలైతే తీరుస్తాను అంది యోగసఖ. అప్పుడు జితవతి దేవి త్రిలోక పూజ్యులైన వసువులలో ఒకనికి పత్ని అయి నీ దర్శనం మాకు లభించడం చాలా పుణ్యం. నువ్వు నన్ను సఖీ అని పిలిచావు. అది నాకు మరింత అదృష్టం. నన్ను నీ దాసురాలిగా స్వీకరించి నీ వెంట తీసుకుపో. నీ పాదసేవ చేసుకుంటూ బతుకుతాను. రోగాలు, ముసలితనం, మరణం కల ఈ మనుష్య లోకంలో ఉండడం కంటే కష్టం మరొకటి ఉండదు. దేవతలకు అలాంటి ఇక్కట్లు లేవు కదా. ఇదే నా కోరిక అంది జితవతి. యోగసఖ ఆమె మాటలు విని జరామరణ రోగాలనే పేర్లు మాత్రమే విన్నాను. అవి ఎలా ఉంటాయి? వాటి వల్ల కలిగే బాధలు ఎలా ఉంటాయి అని అడిగింది. రాజకుమార్తె నవ్వుతూ, ఏమదృష్టం, విచారం అనేదే లేకుండా ఎప్పుడు హాయిగా ఉంటారు దేవి. ఈమె నా తల్లి. యవ్వనంలో ఈమెను మించిన అందగత్తె మరొకరు లేరట. ఇప్పుడు ఎలా ఉందో చూడు. జుత్తు ఊడి, పళ్ళు రాలి, చర్మం ముడతలు పడి, కాళ్ళు చేతులు ఎండు కట్టెల్లా మారి, నడుము వంగి ఆశకతకు లొంగిపోవడమే వార్ధక్యం అని అనగానే ఎంత ఆశ్చర్యం. ఆమె మానవకాంతేనా? అయితే నువ్వు కొన్నాళ్లకి ఇలాగే అవుతావా? అబ్బా, ముసలితనం చాలా చెడ్డదే అందామె. వ్యాధుల సంగతి వింటేనే నీ మనసు మరీ చెదిరిపోతుంది. మృత్యుదేవత ఒకనాడు బ్రహ్మ దగ్గరకొచ్చి ఈ జీవ జలాన్ని నేను చంపలేకపోతున్నాను అంటూ మొరపెట్టుకుందట. అప్పుడు బ్రహ్మ ఆవిడ కన్నీళ్లని దోషిట్లో పట్టి విరజిమ్మాడు. ఆ కన్నీటి బిందువులు 4 మూలల కోట్ల కొద్దీ వ్యాపించాయి. అవే మహావ్యాధులు అవుతాయి. నీకు దూతల్లా పనిచేస్తాయి అని చెప్పి ఆమెను ఊరడించి పంపించాడట అంటూ రోగాలు ఎలా బాధిస్తాయో తెలియజేసే శ్లోకాలు చదివింది. చీచి, ఇలాంటి అసహ్య లోకంలో ఎందుకు పుట్టావు? మహాభీషుడు భూమి మీద పుట్టడానికి అంతగా దుఃఖించాడెందుకా అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. జితవతి, నువ్వు కోరిన కోరిక ఎంతైనా సమంజసమే. కానీ
ఇంద్రుడి అనుమతి లేకుండా నిన్ను తీసుకెడితే నేరం అవుతుంది. నువ్వు నాకు ప్రాణ సమానురాలి ఇవి అయ్యావు. ఇక్కడున్న ఇలాంటి కష్టాలు లేకుండా చేస్తాను. నేను నీకు దూరంగా ఉన్న సదా నిశ్చయము చూస్తాను. నా ఆజ్ఞ లేకుండా ఏ వరుణ్ణి వరింపకు అంది యోగసఖ. దేవి, నీ మాటలే నాకు వరాలు. ఇక నాకు ఏ కొదవా లేదు. నువ్వు మళ్ళీ వచ్చి ఆజ్ఞ ఇచ్చే వరకు ఎవ్వరిని పెళ్ళాడను. కానీ నువ్వు ఆలస్యం చేశావంటే జరారోగాల చేత నేను బాధించబడతాను సుమా అంది. తరువాత యోగసఖ ఆకాశయానంతో తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. కథను అంతవరకు చెప్పి అప్పటికాపాడు మనిషిద్ధుడు. ఇద్దరు మరుసటి మజిలీకి బయలుదేరారు. వసువుల కథ. ధరుడు. సోదరులారా, నిన్నటి సభలో మహాభిషుడికి సంతోషం కలిగించాలని దేవేంద్రుడు ఎన్ని ఉత్సవాలు చేసినా అతని మనస్సు వికసించలేదు సుమండి. ధ్రువుడు. ఎంతో సుకృతంతో అత్యంత దుర్లభమైన అమరలోక నివాస సౌఖ్యం అనుభవిస్తూ చిన్న పొరపాటు వల్ల మళ్ళీ మానవలోకంలో పుట్టబోతున్నాడు. ఆ మహారాజుకు దుఃఖం కాక సంతోషం ఎలా కలుగుతుంది? సోముడు. దేవమహర్షులందరూ ఉండే బ్రహ్మసభలో ఆడదాని వస్త్రం తొలగితే అపరాధిగా చూడడం అల్పమైన అపరాధం ఎలా అవుతుంది? అహ్నుడు. దయాహృదయుడు కనుకనే ఆ పాటి నెపంతో వదిలి పెట్టాడు బ్రహ్మ. అసలుడు. బ్రహ్మ గంగాదేవిని కూడా శపించాడా అన్నాడు. అనిలుడు. జరిగిన దానిలో ఆమె తప్పేముంది అన్నాడు. ప్రత్యూషుడు. తప్పుందని భావించబట్టే బ్రహ్మ ఆమెను కూడా మనుష్య జన్మనిత్తమని శపించాడు. ప్రభాసుడు. మానవలోకంలో ఇలాంటి వారికి సుఖం ఉండదని యోగసఖ ద్వారా విన్నాను. బ్రహ్మగారు వాళ్ళకి కఠినమైన శిక్షే విధించాడు. ప్రత్యూషుడు. మహాభిషుడు భూమి మీద ఎవరై పుడతాడో మళ్ళీ తిరిగి స్వర్గానికి వస్తాడా? ధరుడు. ప్రతీపుడనే మహారాజుకి కొడుకై శంతనుడనే పేరుతో చాలా కాలం రాజ్యాన్ని పాలించి మళ్ళీ స్వర్గలోకం వస్తాడని నారదుడి వలన తెలిసింది. అహ్నుడు. పోన్లేండి, కొన్నాళ్ళు మరో లోకం చూసి వస్తారు. అనిలుడు. మన విమానాలు ఎంత దూరంలో ఉన్నాయో చూశారా? కళ్ళు మిరుమిట్లు గొల్పే ఆ పర్వతం మేరు పర్వతం చాలా గొప్ప పర్వతం. శివుడు దీని మీదే ఎంతో కాలం తపస్సు చేశాడు. ధ్రువుడు. మన మనోరథాలను అనుసరించుకుందానే ఇక్కడికి తీసుకొచ్చాయి ఎందుకో? ధరుడు. నేనలా తలుచుకున్నాను. ఈ ప్రాంతం అతి చక్కనిదట, కనులారా చూద్దాం అన్నాడు. సోముడు. ఇది ఏ లోకం అన్నాడు. ధరుడు. భూలోకం అనే చెప్పాలి. అనలుడు. ఆ వనం ఒక మహర్షిదిలా ఉంది. అక్కడ తిరుగుతున్న గోవు హోమధేనువు కావచ్చును అన్నాడు. ప్రత్యూషుడు. తపోవన ప్రభావం వలన జాతి వైరాలు మరిచి అతన్ని అన్ని జంతువులు స్నేహంతో తిరుగుతున్నాయి. ఇది ఏ మహర్షి ఆశ్రమమో? ప్రభాసుడు. ఎవరిదైతే ఏం, కొంతసేపు ఇక్కడ విహరించిపోదాం అన్నాడు. ధ్రువుడు. అవును, ఇది చాలా చక్కగా ఉంది, చూసి తీరవలసిందే అన్నాడు. ధరుడు. మహర్షి ఆశ్రమాన్ని తెలిసి కూడా విహరించాలనుకుంటున్నారా? తాపసులకి కోపం వస్తుందేమో అన్నాడు. ప్రభాసుడు. సర్వసంగ పరిత్యాగులైన యోగులకి ఇలాంటి సుందర ప్రదేశాల? నిజంగా ఇదంతా వైరాగ్యమే. మన విహారాలు వారికి కోపం ఎందుకు కలిగిస్తాయి? ప్రత్యూషుడు. మీరు మనని ఆశ్రయిస్తారు కానీ ఆగ్రహింపరు. ధరుడు. పువ్వులు కోయడం లాంటి పనులు చెయ్యక ఊరికే చూసి వచ్చేయాలి. అలా అయితే పదండి అన్నాడు. వాళ్ళు అలా ఆలోచించుకొని విమానాలు నిలిపి భార్యలతో సహా ఆశ్రమంలో ప్రవేశించారు. కొంచెంసేపట్లోనే వాళ్ళు అన్నీ మరచి దాన్నొక ఉద్యానవనంలా భావించి పూలు కోసి కొమ్మలు విరిచి సరస్సులను అల్లకల్లోలం చేశారు. పళ్ళు కోశారు. అప్పుడు పెద్ద గంగడోలు వేలాడుతున్న ఆవు అక్కడ తిరుగుతూ కనిపించింది. వారు దానిని కామధేను అని పొరపడ్డారు. కానీ ధరుడు, సోదరులారా, ఇది వశిష్ఠుని హోమధేనువు. కశ్యపుడి వలన సురభి అనే భార్యకు జన్మించింది. దీని పాలు తాగిన వారికి ఆకలి, దాహం, రోగము, ముసలితనము లేకుండా అనేక సంవత్సరాలు జీవిస్తారు. ఈ గోవు వలన ఇది వశిష్ఠుని ఆశ్రమం అని తెలుస్తుంది. ఆ మహాత్మునికి కానీ కోపం వస్తే ముల్లోకాలు క్షణంలో భస్మమైపోతాయి. మనం ఇంకా ఇక్కడ ఉండకూడదు, త్వరగా పోదాం పదండి అన్నాడు. వాళ్ళు తిరుగుముఖం పట్టడానికి సిద్ధమవుతుంటే యోగసఖ అతనిని
ప్రాణేశ్వర, నా సఖి జితవతి గురించి ఇంతకుముందు మీకు చెప్పాను కదా. ఆ మానవ కన్యకు దేవత్వం కలిగించడానికి అమృతం మీచే దొంగలింపజేసి ఇవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఈ గోవు పాలు అమృత సమానమే అని తెలిసింది కనుక దీనిని పట్టుకొని ఇంటికి తీసుకొస్తే పాలు పితికి జితవతికి పంపుతాను. ఇదే నా కోరిక అని ఎంతో వినయంగా ప్రార్థించింది. అప్పుడు ప్రభాసుడు, అన్న, ఈమె మాటలు విన్నావు కదా. ఈమె వ్యర్థంగా మాట్లాడేది కాదు. దీని కోరిక తీర్చక తప్పదు కనుక ఆవుని పట్టుకు తీసుకుపోదాం అన్నాడు. తమ్ముడా, వశిష్ఠుని హోమధేనువని తెలిసి కూడా అలా అంటున్నావా? బ్రాహ్మణ విత్తం అపహరించడం మహాపాపం. వనాన్ని భంగపరిచినందుకే ఏమవుతుందో అని భయపడుతున్నాను. దీనిని తీసుకుపోయి ఆ ముని కోపానికి గురైతే మనల్ని ఎవరు రక్షింపలేరు. పోదాంరా అని ధరుడు మందలించాడు. పిరికితనం వదలు. ఋషులు తపస్సు చేసేది దేవతలను ప్రసన్నులను చేసుకుందుకే. మనము వచ్చినందుకు, ఈ గోవుని స్వీకరించినందుకు వశిష్ఠుడు కృతార్థుడైనట్లు సంతోషిస్తాడు. అతనంతగా ఆగ్రహిస్తే నేను అడ్డుపడతాను. యోగసఖ కోరింది మాట నిలుపుకుందుకు తప్ప తన కోసం కాదు. ఈ చిన్నవాడి మాట మన్నించండి, కార్యం సఫలం చేయండి అని ప్రభాసుడు బతిమాలేసరికి వాని యందు ఇష్టంతో ధరుడు మౌనం దాల్చాడు. వసువులు గోవుకి 4 వైపులా కాసి మెల్లగా సమీపించి గంగడోలు దువ్వుతూ మచ్చిక చేసుకొని దానిని బంధించారు. తనవారే అని కాబోలు అది సులభంగా వారికి వశమయ్యింది. అప్పుడు వశిష్ఠుడి శిష్యుడొకడు అడ్డం వచ్చాడు. శిష్యుడు, మా గోవుని తీసుకుపోతున్నారే, మీరెవరు? ఆగండి, ఇది వశిష్ఠ మహర్షికి ప్రాణం అన్నాడు. ప్రభాసుడు, వసువులంటే చోరులు కారు, దేవసభ వారు. మీ గురువు మా గురించే జపం చేస్తుంటాడు. మేం దీనిని తీసుకువెళ్తే ఆయన కృతార్థుడవుతాడు అన్నాడు. శిష్యుడు, మీరు వసువులైతే వారు వచ్చాక పూజలందుకొని గోవుని తీసుకెళ్ళండి. మాయావుల్లా వచ్చి మా ఆవుని తీసుకుపోతూ వేల్పులమంటే ఎవరు గౌరవిస్తారు అన్నాడు. ప్రభాసుడు, బాలక, దేవతల ప్రభావం తెలిస్తే ఇలా అనవు. ఇలాంటి పనులు మనుషులకే కానీ దేవతలకు తప్పు కాదు. అదీ కాక ఈ గోవు కశ్యపుడి సంతతి లోనిది. అందుచేత దీని మీద మాకు అధికారం ఉంది అన్నాడు. శిష్యుడు, ఇంతకు ముందు దీనిని అపహరించబోయే కౌశికుడు భ్రష్టుడైపోయాడు. వసువులకి ఇది పద్ధతి కాదు అంటూ చెబుతున్నా వినకుండా వారా గోవుని తీసుకొని తమ లోకానికి పోయారు. సఖి జితవతి, దివ్య రూప సంపన్నుడైన వరుడు లభించి నీ పుణ్యం ఫలించబోతుంటే వివాహం అక్కర్లేదన్నావట, ఏమిటి సంగతి అడిగింది రోహిణి. ఆనాడు మనం మేడ మీద సంగీతం పాడుకుంటుంటే యోగసఖ అనే దేవకాంత అక్కడికి రావడం, ఆమె చెప్పిన మాటలు నువ్వు మరిచిపోయావు కాబోలు. నాకు దేవత్వం ప్రసాదిస్తానని, తాను వచ్చే వరకు పెళ్లాడొద్దని చెప్పిపోయింది కదా. ఆమె నన్ను మరిచిపోకుండా ఎప్పుడో వచ్చి తన మాట నిలబెట్టుకు తీరుతుంది. ఆమె ఆజ్ఞ లేకుండా నేను వివాహం ఆడను అంది జితవతి. అంతలో జితవతి తల్లి అక్కడికి వచ్చి, రోహిణి, అమ్మాయితో పెళ్లి మాట చెప్పావా? వరుడి చిత్రపటం చూపావా? అతని పేరు ప్రభాకరుడు. ఇంతకంటే అందగాడు భూమి మీద లేడు అంది. అమ్మ, ఆమె సంకల్పం వేరుగా ఉంది. యోగశక్తి కథ మీకు తెలుసు కదా. ఆమె ఆజ్ఞ అయ్యే వరకు పెళ్లాడదట అని ఆమెకు చెప్పి, జితవతితో, నీ మాట కాదంటే నీకు కోపం వస్తుంది, కానీ ఆ వేళ జరిగింది కలే అని మన సకులందరూ తీర్మానించారు. మనమందరము భ్రాంతి చెందాం. మనుషులు ఎప్పటికీ దేవతలు కాజాలరు. ఆ మాటలు నమ్మి ఈ వివాహం భంగం చేసుకోకు. మనుషులు మరణించాక తప్ప దేవతలు కాలేరు అంది రోహిణి. అది కల కాదు, సత్యం. అలా జరిగి తీరుతుంది. నాకిప్పుడు పెళ్ళి అక్కర్లేదు అనేసింది జితవతి. రాజపత్ని నవ్వుతూ, బిడ్డ, కొన్ని కలలు నిజంగా జరిగినట్లే జనిపిస్తాయి. మొన్న నాకు ఒక కల వచ్చింది. నేను దేవలోకానికి వెళ్ళానట. శశీదేవి నాకు ఎదురుకొచ్చి నా చెయ్యి ముద్దు పెట్టుకొని తీసుకుపోయి తన ఆసనం మీద పక్కన కూర్చోబెట్టుకొని నిన్ను స్నేహితురాలిగా స్వీకరించాను. ప్రతిరోజు వచ్చి వెళ్తుండు అందట. మేలుకున్నాక కూడా ఆ కల నిజమే అనిపించింది. నేనిప్పుడు స్వర్గానికి వెళ్ళాననుకోవడం లాంటిదే.
నీ కల కూడా, అందుచేత భ్రాంతి వదులు అంది. ఆ దేవతకు నీ మీద కనికరం కలిగితే నీ భర్తకు మాత్రం దైవత్వం ప్రసాదించలేదా? నువ్వు ఇప్పుడు పెళ్లాడితే తప్పేమిటి? ఈ సంబంధం వదులుకుంటే ఇలాంటి వీరుడు దొరకడం కష్టం. ఆమె గడువేదీ పెట్టలేదు. ఎంతకాలం ఇలా ఉంటావు అంది. జితవతి ఏదో చెప్పబోయేంతలో ఒక పరిచారిక వచ్చి, దేవి, ఆ మేడ మీద దేవకాంత రాకను గమనిస్తూ ఉండమని నన్ను నియోగించావు కదా. ఈ ఉదయం ఆ వేళకి ఆమె మేడ మీదకు వచ్చి జితవతి అంటూ పిలవసాగింది. మా రాజపుత్రిక ఇప్పుడే కిందికి వెళ్ళింది, పిలుచుకొస్తాను అన్నాను నేను. అందుకామె, నేనిక్కడ ఉండకూడదు, ఈ కలశాన్ని చీటీని ఆమెకి ఇవ్వు, అంతా ఆమెకే అర్థమవుతుంది అని వాటినిచ్చి ఆమె వెళ్ళిపోయింది. అవి ఇవిగో. కలశాన్ని చీటీని అందించింది. జితవతి ఆరాటపడుతూ ఆ చీటీని చదివింది. సఖీ జితవతి, నీకిచ్చిన వరం చెల్లించుకుందుకు చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. నీకు పంపిన పాలు చాలా మహిమ కలవి. అవి తాగిన వారు ముసలితనం, రోగాలు లేక చక్కని రూపంతో చిరకాలం జీవిస్తారు. శుభముహూర్తంలో వాటిని తాగు. నేను తొందరలోనే మళ్ళీ వచ్చి కర్తవ్యం చెబుతాను. నీ ప్రాణసఖి యోగసఖ. ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదువుకొని కళ్ళగద్దుకుంది. ఆ దేవికి నా మీద ఎంత అనురాగం! ఆనాటి మాట మరిచిపోకుండా స్వయంగా ఈ పాలు తెచ్చి అందించింది. అయ్యో, ఆమెను చూసే భాగ్యం నాకు లేకపోయిందే అంటూ విచారించింది. అమ్మా, ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? ఆమెకు నా పెళ్లి విషయం చెప్పి అనుజ్ఞ ఇచ్చే వరకు నేను ఈ పాలు కూడా తాగను అని భద్రపరచమని ఆ కలశాన్ని రోహిణికిచ్చింది. రాజపత్ని మరేమీ మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోయింది. నారదుడి కథ. అయ్యో, నేను భూలోకానికి ఎందుకు వెళ్ళాను? ఆ చెడు వార్త నా చెవిన ఎందుకు పడాలి? చెప్పకుండా పోదామన్నా మనసు అటే లాగుతుంది. ఎప్పుడైనా శాపం అనుభవించి తీరాల్సిందే. ముందుగా చెబితే ప్రతీకారం ఏదైనా చేసుకుంటారేమో అనుకుంటూ నారద మహర్షి వసులోకానికి వెళ్ళాడు. వసువులాయనకు స్వాగతం పలికి సత్కారాలు చేసి ఎక్కడి నుంచి వస్తున్నది అడిగారు. విశేషాలు అడిగారు. భూలోకం నుంచి అని నారదుడు అనగానే, అయ్యా, భూలోకం చాలా శోకమయం అని మా ప్రభాసుడి భార్య చెప్పింది. అక్కడి కష్టాలు ఎలాంటివి? ముసలితనం అంటే ఏమిటి? ఎన్నేళ్లకు వస్తుంది? రోగాల స్వభావం ఏమిటి? మనకి వారికి కల తేడా ఏమిటి? దయచేసి చెప్పండి అన్నారు. అయ్యో, వీళ్ళకి తమ శాపం గురించి తాము మానవలోకంలో ఉండాలని తెలియదు. కొంత మాట్లాడాక ఆ విషయం చెబుతాను అని మనసులో అనుకుని జరామరణ రోగాల గురించి కొంత చెప్పి, మానవ జన్మలో ఒక విశేషం మాత్రం ఉంది. మనం కూడా పొందలేని ఉత్తమ లోకాలని వారు తపస్సు ద్వారా సాధించగలరు అన్నాడు. అందుకు ధరుడు, స్వామి, వాళ్ళు ఉత్తమ లోకాలని పొందిన మనలా స్థిరంగా ఉండరు. అందుకు మహాభిషుడే సాక్షి. మహాత్మా, మీరేమిటో ఆలోచిస్తున్నట్లున్నారు అన్నాడు. అప్పుడు నారదుడు మెల్లగా, మీరు దేవతలమని గర్వించి బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆ వనాన్ని భగ్నం చేశారట. నిజమేనా? అంతటితో ఆగక ఆ మునికి ప్రాణ సమానమైన హోమధేనువుని ఆయన శిష్యుడు వద్దంటున్నా వినకుండా తీసుకుపోయారట. ఇదేం పని? మీ దేవభావం ఋషుల మీద చూపుతారు. హాయిగా విమానాలెక్కి ఆకాశంలో సంచరించే సుఖం పోగొట్టుకున్నారు కదా అన్నాడు. ఆయనకు మా మీద కోపం వచ్చిందా? భార్యాలోలుడైన ప్రభాసుడి మూలంగానే అలా జరిగింది. అక్కడేం జరిగిందో చెప్పండి అని అడిగాడు ధరుడు భయపడుతూ. ఏం చెప్పేది? ఇంతవరకు మీరు దుఃఖభాజకమని తెలుసుకున్న మానవలోకంలో మీరు పుట్టాలని వశిష్ఠుడు మిమ్మల్ని శపించాడు అని నారదుడు అనేసరికి వసువులందరూ మూర్ఛపోయారు. అతను వారిని ఓదార్చి, మునీంద్ర, భూలోకవాసుల కష్టాలు తలుచుకుంటేనే గుండెలు పగిలిపోతాయే. మేము వేల్పులమైనా చూశాడు కాదు వశిష్ఠుడు. మేము తప్పు చేయడం నిజమే. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి అని అతన్ని శరణుజొచ్చారు. వసోత్తమ, ఊరుకో. జరిగిన దానిలో ప్రభాసుని అపరాధమే ఎక్కువగా కనబడుతుంది. మీరు వెళ్ళి ఆ ముని పాదాల మీద పడి ప్రార్థిస్తే ఏదైనా సదుపాయం చేయక మానడు. శాపం ఫలించే సమయం సమీపిస్తుంది. తొందరగా వెళ్ళండి అని తాను ఎక్కడికో పోయాడు. వసువులు హోమధేనువుతో సహా వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళారు.
జితవతి ప్రవాసం కథ. రోహిణి మిన్ను విరిగి మీద పడినట్లు ఇప్పుడే ఒక వార్త వచ్చింది. నా కోసం ఆ వసుపత్ని వశిష్ఠుని హోమధేనువుని తెమ్మని భర్తను ప్రోత్సహించగా అతను అన్నలతో కూడి ఆ ధేనువు పాలు పితికించాడట. యోగాస్తక నాకు ఆ పాలే పంపిందట. ఆ వసూల ఆ అపరాధిని కలిగి వశిష్ఠుడు వారందరినీ శపించాడట. వాళ్ళంతా దుఃఖిస్తూ ఆ ముని ఆశ్రమానికి వెళ్తున్నారట. యోగశాఖ ఈ కథకల పత్రికను పరిచారిక చేత మేడ మీద వేయించింది. తన యోగక్షేమాలేమీ వ్రాయలేదు. అయ్యో, నా వల్ల వారందరూ శపించబడ్డారే, నేనెంత పాపాత్మురాలిని, ఏమని శపించబడ్డారో వ్రాయలేదు. యోగాసక్త లాంటి సకులెక్కడా ఉండరు. ఆమెను రుణం ఎలా తీర్చుకునేది? వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఎక్కడుందో తెలుసుకురా. నేనతని పాదాల మీద పడి వారికిచ్చిన శాపాన్ని నా మీద మరల్చమని ప్రార్థిస్తాను. అంతకంటే మరో విధంగా నాకు నిష్కృతి కలగదు. నువ్వు ఇంకేమీ చెప్పకు. ఈ ప్రయాణం ఎవ్వరికీ తెలియకూడదు. ఇంకా నాకు భోగాలక్కర్లేదు. కాషాయ వస్త్రాలు ధరించి యోగిని వేషంలో ఆ తాపసిని ఆశ్రయించి వసువుల శాపం ఉపసంహరింపచేసి దానిని నేను భరిస్తాను అంది జితవతి. ఆ మాటలు విన్న రోహిణి నివ్వెరపోయి, జితవతి, నీ కృతజ్ఞత చాలా మెచ్చదగినది. కానీ దీని వలన ప్రయోజనమేమిటో ఆలోచించవలసి ఉంది. వసువులు వశిష్ఠాశ్రమానికి వెళ్ళారు కదా. అతను ప్రసన్నుడైతే వారు శాప విముక్తులవుతారు, లేదా శాప ఫలం అనుభవిస్తారు. ఈ పాటికి ఏదో ఒకటి జరిగిపోయి ఉంటుంది. వశిష్ఠాశ్రమం భూమి మీద ఎక్కడుందో తెలుసుకొని కష్టపడి మనం వెళ్ళగలిగిన లాభమేముంటుంది? బాగా ఆలోచించు అంది మెల్లగా రోహిణి. నేనడగని మాటలు ఎందుకు చెబుతావు? వశిష్ఠముని ఆశ్రమం ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? ఇది తెలుసుకోవడమే నీ పని. ఇష్టమో కాదో చెప్పు, నాకు తోచినట్లు చేసుకుంటాను. ఆ నిష్ఠూరానికి ఉలిక్కిపడింది రోహిణి. జితవతి, నువ్వు సుకుమారివని అందులోని కష్టాలను ఆలోచించి అలా చెప్పాను. పోనీలే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళి తెలుసుకొని వస్తాను అని అప్పుడే వెళ్ళి 4 రోజులు ఊరిలో కనుక్కొని వచ్చి జితవతితో ఇలా చెప్పింది. రాజపుత్రి, ఆ మహర్షి శాస్త్రం హిమగిరి పరిసరాల్లో ఉందని కొందరు, మరొక చోట అని కొందరు, అయోధ్య దగ్గర అని కొందరు చెప్పారు. ఏదేమైనా ఉత్తర దేశానికి పోవాలి. అదంతా అరణ్యమయమట అని ఏం చేద్దాం చెప్పమన్నట్లు చూసింది రోహిణి. ఆమె వైపు మర్నాడు అర్ధరాత్రి కావలసిన వస్తువులతో వారిద్దరూ గుర్రం మీద ఉత్తర దిక్కుగా బయలుదేరారు. తన నిశ్చయంలో తాను కన్యకనని, రాజపుత్రినని, ఇల్లు కదలకూడదని జితవతి ఆలోచించనే లేదు. శాప విముక్తి చేయించే వరకు నిద్రాహారాలను మానేయాలనుకుందామె. తెల్లవారేసరికి వాళ్ళు చాలా దూరమే వచ్చారు. జితవతి, రోహిణి, మనం చాలా దూరమే వచ్చాం. వశిష్ఠుడి ఆశ్రమం ఇంకా ఎంత దూరమో, ఎన్ని రోజులకు చేరుకుంటామో? అతను నా మాట మన్నిస్తాడా? మహర్షులకు దయ ఉండదు. ఆ ముని భార్య అరుంధతి దొడ్డ ఇల్లాలంటారు. ఆమెనా నన్ను అనుగ్రహించదా? వసూలు పరోపకారం కోసం చేసిన పనికి శపించడం వశిష్ఠుని తప్పు. దయలేకపోతే ఎన్ని సుగుణాలున్నా వ్యర్థమే. మునులు ముక్కోపులు, చిన్న తప్పుకే ఎక్కువ కోపం చూపుతారు. అతను కోపగించిన అరుంధతి వారించొద్దు. భూతదయ అన్ని గుణాలలోకి ఉత్తమమైనది. భర్త శాపం అరుంధతి వినలేదేమో, లేక మరేదైనా కారణముందేమో. నీ మాటలు నిజమే, కానీ వసూలు చేసింది చోరకృత్యం కదా. మనం ఆవగింజంత ప్రయాణమైనా చేయలేదు. అప్పుడే నీ మొహం ఎంత వాడిపోయిందో. పరదేశవాసం చాలా కష్టం. మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళకి ఏ గ్రామం కనిపించలేదు. పోగా ఒక సరస్సు కనిపించింది. వాళ్ళు ఆ అందమైన సరోవరం దగ్గర ఆగి స్నానాలు అవి చేశారు. తనకి ఆకలి కానీ అలసట కానీ కలగకపోవడం విచిత్రమని జితవతి అనగానే రోహిణి నవ్వుతూ, నిన్న నీకు చెప్పకుండానే దివ్య క్షీరం ఇచ్చాను. ప్రయాణం కష్టం కలగకూడదని అలా చేశాను. నన్ను క్షమించు అంది. ఆహా, ఆ క్షీర మహత్యం ఎంత గొప్పది! పంచభక్ష పరమాన్నాలు తిన్నంత తృప్తిగా బలంగా ఉంది. యోగాసక్త, నా కోసం ఎలాంటి అమృతం తెచ్చి ఇచ్చావు. ఇప్పుడు ఏం కష్టాలు పడుతున్నావో నాకు రెక్కలు లేకపోయాయి. ఎంత త్వరగా మీ శాపం తీర్చగలనో రోహిణి.
నువ్వు మంచి పనే చేశావు. ఆ పాలు తాగడం ప్రయాణానికి పనికొచ్చింది. మరి నువ్వు కూడా తాగావా అని అడిగింది. అమ్మ, నువ్వు వదిలివేసిన పాలు నేను తాగాను. నీలాగే నాకు సంతృప్తిగా ఉంది అందామె. అప్పుడు జితవతి ఆమెను కౌగిలించుకొని, అమ్మయ్య, ఇక మనం ప్రయత్నం సక్రమంగా సాగుతుంది. ఆకలి, దాహం వంటి బాధలతో అరణ్య ప్రయాణం ఎంత కష్టం, అవి మనకి లేదు అంది. వాళ్ళిద్దరూ యోగిని వేషాలు ధరించి ఉత్తరంగా పోయి ప్రయాగ నగరం చేరుకున్నారు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.